బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు దర్శక నిర్మాతలు ముందు శ్రీదేవిని అడిగారని, ఆమె భారీ పారితోషికం అడగడం, ఇంకా ఏవో డిమాండ్లు చేయటంతో వెనక్కి తగ్గారని అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత రమ్యకృష్ణను ఈ పాత్ర కోసం సంప్రదించటం, కథ విన్నాక ఆమె ఓకే చెప్పేయటం కూడా తెలిసిన సంగతే. అయితే ముందు రమ్యకృష్ణ సైతం ఈ పాత్ర చేయటానికి అంగీకరించలేదన్న సంగతి చాలా మందికి తెలియదు. అవును, కథ వినడానికి ముందు రమ్య ఈ పాత్ర చేయటానికి ఒప్పుకోలేదట. అందుకు కారణం ఈ సినిమా కోసం నిర్మాతలు బల్క్ డేట్స్ కావాలని అడగడమే. తనకు వేరే కమిట్మెంట్లు చాలా ఉండటంతో బాహుబలి సినిమా ఒక్కదాని కోసం అన్నేసి డేట్లు ఇవ్వడానికి నిరాకరించిందట రమ్య. అయితే బాహుబలి నిర్మాతల్లో ఒకరైన సోబు యార్లగడ్డ మరోసారి రమ్యకు ఫోన్ చేశాడట. ఒకసారి కథను వినమని, అది విన్నాక తుది నిర్ణయం తీసుకోమని అన్నాడట. ఆయన మాట ప్రకారం రాజమౌళి ద్వారా కథ వినడానికి ఒప్పుకుందట రమ్య. అయితే జక్కన్న కథ చెప్పిన తీరు చూశాక తన పాత్ర గురించి తెలుసుకున్న ఆమె మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పేసుకుందట. కథ విన్నప్పుడు దీని స్కేల్ ఏంటో తనకు అర్థమైందని, తన పాత్రకు కథలో చాలా ప్రాధాన్యముందని ఆమెకు అర్థమై పారితోషికం గురించి కూడా పట్టించుకోకుండా ఎన్ని డేట్లు కావాలంటే అన్ని తీసుకోమని నిర్మాతలకు చెప్పిందట రమ్య. ఇప్పుడు శివగామి పాత్రతో రమ్యకు ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా చేయొద్దన్న నిర్ణయానికే కట్టుబడి ఉంటే ఇప్పుడు శ్రీదేవి బాధపడుతున్నట్లే రమ్య కూడా చింతిస్తూ ఉండేదేమో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.